కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. భూ కుంభకోణం కేసు చార్జ్షీట్లో ప్రియాంక పేరు చేర్చింది. హర్యానాలో 2006-2010 మధ్య 5 ఎకరాల లావాదేవీల కేసులో ప్రియాంక పేరు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. భూ కుంభకోణం కేసు చార్జ్షీట్లో ప్రియాంక పేరు చేర్చింది ఈడీ. హర్యానాలో 2006-2010 మధ్య 5 ఎకరాల లావాదేవీల కేసులో ప్రియాంక పేరు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. భూ కుంభకోణం కేసు చార్జ్షీట్లో ప్రియాంక పేరు చేర్చింది ఈడీ. హర్యానాలో 2006-2010 మధ్య 5 ఎకరాల లావాదేవీల కేసులో ప్రియాంక పేరు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్లో అందిస్తారు. నరేష్, నిత్య మనీ లాండరింగ్ కేసులో ప్రియాంక గాంధీ పేరు మొదటిసారిగా ఈడీ ప్రస్తావించింది, ఛార్జ్ షీట్ లో చేర్చింది. గతంలో ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరు ఈడీ తన ఛార్జ్ షీట్ లో పొందుపరిచినప్పటికీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆ పేరును ఈడీ తన ఛార్జ్ షీట్ లో చేర్చడం కలకలం రేపుతుంది. ప్రధానంగా ఈ డిఎల్ఎఫ్ భూ కుంభకోణానికి సంబంధించి ప్రియాంక గాంధీ కూడా ముడుపులు ముట్టాయన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. 2006లో హర్యానాకు ఢిల్లీకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రియాంక గాంధీకి 2006లో 5 ఎకరాల భూమిని అమ్మారు. ప్రియాంక గాంధీ డబ్బులు పూర్తిగా చెల్లించక ముందే ప్రియాంక గాంధీ కుటుంబ పేరు మీద భూమి రిజిస్టర్ అయింది. ఆ తర్వాత 2010లో అదే భూమిని ప్రియాంక గాంధీ నుంచి తిరిగి ఆ భూమిని అమ్మిన వ్యక్తే కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి. దేశాన్ని దాటించారు. ఈ మనీ లాండరింగ్ కి ఈ సిసి కంపీ అనే ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ ఈ మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు. ఆ మనీ లాండరింగ్ స్కామ్ లో ప్రియాంక గాంధీ కుటుంబానికి కూడా ప్రయోజనాలు చేకూర్చాయి. వీటన్నిటికీ ఈ డీలింగ్ కు మొత్తం కేంద్ర బిందువుగా ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఉన్నారనేది ఈడీ ప్రధాన ఆరోపణ. అయితే ఇంతకాలం గత 4 సంవత్సరాలుగా రాబర్ట్ వాద్రా ఈ కేసుకు సంబంధించిన విచారణకు హాజరవుతున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పేరును మొదటిసారిగా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పొందుపరచడం రాజకీయంగా కలకలం రేపుతుంది. ఎన్నికల వేళ ఇదంతా రాజకీయ కక్ష సాధించే చర్యలో భాగంగా చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది.